బండి తీరా తీసుకుపట్టు. ఇప్పుడు ఏం చేద్దాం? దొంగ నా కొడుక, నిన్ను చంపేస్తాను. నువ్వే కదరా కమిషనర్ ముకుందరావుని కిడ్నాప్ చేయడానికి సహాయపడింది. మేము నిన్నేమీ చెయ్యం, కానీ నువ్వు మాతో కమిషనర్ ఆఫీస్ వరకు రావాలి. సత్యమే ముకుందరావుని ఎత్తుకెళ్ళాడనే నిజాన్ని నువ్వు అక్కడ చెప్పాలి. నాకు తెలియని విషయం నేను ఎలా చెప్తా? నువ్వు వినలేదనుకుంటా ఈ మార్కాపురం మహంకాళి గురించి. సర్కిల్ ఇన్స్పెక్టర్ రహీం తలను నడ్ రోడ్ లో నరికి తెచ్చి అదిగో అక్కడున్న కాలువలో పడేశాను. తల లేని శరీరాన్నే వాళ్ళు సమాధి చేశారు. కానీ నీ ఎముకల బూడిదను కూడా నీ ఇంటి వాళ్ళకి దక్కనివ్వను. ఇది ఆటో అమ్మా, కారు కాదు.
మార్కాపురం మహంకాళి పోలీసుల తల నరికి రక్తం తాగిన వాడిని 32 హత్య కేసుల్లో పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్నావు. బొబ్బిలి వారు నీకు అండగా ఉన్నారని ఈ రోజు నా బాలును కూడా పొట్టన పెట్టుకుంటావురా నిన్ను. రాస్కల్ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, నువ్వే నన్ను అడ్డుకున్నావు. అడ్డుకోవడం కాదు, సీఎం వాడిని అంత గుడ్డిగా నమ్ముతున్నందువల్ల తొందరపడి మనం చేయకూడదు ఏదైనా చేస్తే నా మంత్రి పదవి ఊడిపోతుంది. అందుకే కొన్నాళ్ళు ఆగండి అని చెప్పాను. ఇలా బొబ్బిలి వాళ్ళ పరువు తీస్తున్నా మంత్రి సీటు కావాలా నీకు? ఇంతవరకు మన ఫ్యామిలీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ భయభక్తులతో ఉండేవాళ్ళు. ఈ రోజు ఏమైంది? అది ఒక చిన్న కుర్రాడి కారణంగా. వాడు తమ్ముడిని తీసుకెళ్లి నెలల తరబడి దాచిపెట్టాడని చెప్పడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. ఒకవేళ చెప్పినా ఎవరు నమ్మడం లేదు. నీకు నమ్మకం లేదా? నమ్మకండి, ఎవరు నన్ను నమ్మకండి. నువ్వు చెప్పేది మేము నమ్ముతాం, కానీ పోలీసుల ముందు సాక్ష్యంగా చూపించడానికి మన దగ్గర ఏముంది? నువ్వేవి సాధారణ వ్యక్తివి కాదు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్వి. అలాంటి వాడిని కిడ్నాప్ చేసి బంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేశాడంటే అంతకంటే మనకు అవమానం ఉందా? అందుకే చిన్ననే చెప్తుంది వాడు బతకూడదు అని. 4 బెటాలియన్ల పోలీసులు రౌండప్ చేసిన తెలివిగా తప్పించుకున్న మాంకాళి దాసు వాడి తుపాకీ గుళ్ళకు బలయ్యారు. వాడు ఇంకా బతుకుంటే మనకే ఆపద. అయితే ఫోన్ చేయి దుబాయ్కి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, అలెక్స్ పరిగెత్తుకొస్తాడు. రెండో కంటికి తెలియకుండా పనిచేసి వెళ్ళిపోతాడు. ఎరా దొంగనో కొడక, నీకెంత ధైర్యం ఉంటే బొబ్బిలి వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేస్తావు? నిన్నంత తేలిగ్గా వదులుతాననుకున్నావా? నీ అబ్బా! నీకు చేతనైంది చేసుకోమని ఆ రోజే అన్నాను కదా. నీ దరిద్ర మొహం చూడ్డానికి అది నేను వచ్చింది. వీణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి నీ తమ్ముడు ప్రకాష్ రావు. నా కొడక, బయటికి వెళ్ళరా. ఎరా, ఎక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసా, రాష్ట్రంలో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రితో అని. 4 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసులో నీకు భాగం ఉందని నా దగ్గర సాక్ష్యం. కానీ ప్రస్తుతం వీణ్ణి తీసుకెళ్తున్నాను. పిస్టల్ తీసుకురా, కాల్చి పారేస్తాను. వద్దు సార్. సార్ ఇంకో హత్య చేయకండి, అతను వదిలేయండి. 2004వ సంవత్సరం జనవరి 12వ తారీఖు నేషనల్ హైవేలో వాసుదేవరావు అనే హెడ్ కానిస్టేబుల్ ని లారీ ఎక్కించి చంపించిన కేసులో ప్రకాష్ రావుని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది సార్. తొక్కలో వారెంట్? నువ్వేగా వీడికి సపోర్టు. ఏ సాక్ష్యం లేకుండా వారెంట్ ఎలా తెస్తావురా? పోరా బయటికి, గెట్ అవుట్. సార్ ఎప్పుడు ఆవేశపడితే ఎలా? సాక్ష్యం ఉంది సార్. బండరావుడు పనిలా తీసురా. వీడు మీకు తెలిసే ఉంటాడనుకుంటా. తెలుసు, తెలియకుండా ఎలా ఉంటుంది? చెప్పరా చంద్రం, ఆ రోజు వాసుదేవరావుని హత్య చేసింది ఎవరు? నాకు భయంగా ఉందని చెప్తే నా చేతిలోంచి స్టీరింగ్ తీసుకుంది ప్రకాష్ గారు. ముకుందరావు గారు, మాధవరావు గారు పక్క కారులో ఉన్నారు. ఇంకా మీకు సాక్ష్యాలు కావాలనుకుంటే కోర్టులో అడగండి. గొడవ చేయకండి సార్ ప్లీజ్. ఇది డీజీపీ గారి స్పెషల్ ఆర్డర్, కావాలంటే ఆయనతో మాట్లాడుకోండి. ముకుంద గారికి మళ్ళీ పిలిచి ఆ ఫోన్ ఇవ్వు.